చేస్తున్నారు. దానికి కొంచెం నెసరీ యాక్షన్స్ తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ని సేవ్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. అట్లాగే దర్శి అద్దంకి రోడ్ 340/5 సర్వేలో ఒక 1 acre ల్యాండ్, అది కూడా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది సార్ ఆక్రమించి. దర్శి ఈస్ట్ కంగారంలో 30 సెంట్ల కుంట భూమి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించేసి అది ఆక్రమించడానికి చూస్తున్నారు. దర్శి పొదిలి రోడ్ లో బోరంపోకు వాగు ఉంది, అందులో కూడా ఎంక్రోచ్మెంట్ జరిగి కన్స్ట్రక్షన్స్ అది చేస్తున్నారు సార్. సెకండ్ ఇష్యూ, దర్శిలో ఫారెస్ట్ ల్యాండ్స్ లో దొనకొండ కూర్చేడు ఎస్పెషల్లీ ఫారెస్ట్ భూముల్లో రైతులు సాగు చేసుకుంటూ చాలా సంవత్సరాలుగా దాని మీద జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి ఎట్లాంటి పట్టాలు లేవు సార్. కొంచెం రైతులకి పేదలకి హెల్ప్ అయ్యేలాగా, అక్కడ ఎక్కువ డాటెడ్ ల్యాండ్స్ ఉండటం వల్ల రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు. అది రీసర్వే చేసుకుంటే బోత్ గవర్నమెంట్ అండ్ రైతుల పేదలకి బెనిఫిషియల్ గా ఉంటుంది. అట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ ని కూడా కాపాడే విధంగా కొంచెం చర్యలు తీసుకోండి. థర్డ్ ఇష్యూ సార్, ఇంతకు ముందు గతంలో జగనన్న కాలనీస్ అని దూరంగా ఇచ్చారు. ఊరికి చాలా దూరంగా ఇవ్వడం వల్ల అది ఎవరు యూజ్ చేయట్లేదు. దర్శిలో క్యాటిల్ ది గ్రేజింగ్ ల్యాండ్ ఎక్సెస్ ఉంది సార్, అది ఒకసారి చెక్ చేపించి అదేమన్నా కాలనీస్ ఇవ్వగలిగితే, చంద్రబాబు నాయుడు కాలనీస్ కట్టిస్తే ఫీజిబుల్ ఉంటుంది, ఆక్యుపెన్సీ కూడా ఉంటుంది. అది ప్లీజ్ టు కన్సిడర్ సార్. అండ్ అసైన్ ల్యాండ్స్ కూడా ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ వచ్చేలాగా కొంచెం చూడండి సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.